Introduction to metals. లోహాల పరిచయం. Early man used stones to make fire, weapons and utensils etc. ఆదిమ మానవుడు రాళ్లను ఉపయోగించి నిప్పును, ఆయుధాలను, వంట పాత్రలను తయారు చేశాడు. He used these weapons to protect himself from wild animals. వీటిని ఉపయోగించి క్రూరమృగాల నుంచి రక్షించుకునేవాడు. The early man used stones for different purposes. ఆదిమ మానవుడు వివిధ అవసరాల కోసం రాళ్లను ఉపయోగించాడు. If applying strong forces, these stone weapons will easily breaked. అధిక బలాలు ప్రయోగిస్తే ఈ ఆయుధాలు పగిలిపోతున్నాయి. Later, he used bones of animals to make weapons. ఆ తర్వాత జంతువుల ఎముకలతో ఆయుధాలను తయారు చేసుకున్నాడు. It is difficult to mold bones to different shapes. వాటిని వివిధ ఆకారాల్లోకి మార్చడం కష్టం. He is then shifted to wooden weapons. ఆ తర్వాత కర్రతో తయారు చేసిన ఆయుధాలను తయారు చేసుకున్నాడు. Again, the problem with wood is it does not retain its sharpness after applying force. బలాన్ని ప్రయోగించిన తర్వాత కర్ర తన ఆకృతిని నిలుపుకోలేకపోయింది. One day, while looking for stones along the river bed, he found small piece of copper. He tried to hammer them and turned into shape and size as they wish, and they did not break. ఒకరోజు నదిలో రాళ్ళు వెతుకుతుండగా అతనికి కాపర్ ముక్క దొరికింది. దాన్ని సుత్తితో సాగదీసినప్పుడు వివిధ ఆకృతుల్లోకి, వివిధ పరిమాణాల్లోకి మార్చగలిగాడు. అది అప్పటికి పగలలేదు. He is very happy to find it and make copper weapons. దానిని కనుగొని అతడు సంతోషించి అప్పటి నుంచి కాపర్ ఆయుధాలను తయారు చేస్తున్నాడు. Thereafter, they used to make different weapons and utensils with copper. అప్పటి నుంచి రాగితో తయారు చేసిన పాత్రలను, ఆయుధాలను వాడుతున్నాడు. This period was called Chalcolithic period or copper stone age. ఈ యుగాన్ని చాల్కోలిథిక్ యుగము లేదా రాతి యుగం అంటారు. As iron is harder than copper, later he make use of weapons with iron. This period is called Iron Age. రాగి కంటే ఇనుము కఠినమైనది కావడంతో ఆ తర్వాత ఇనుముతో తయారు చేసిన వస్తువులను, ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించాడు. ఈ యుగాన్ని ఇనుప యుగం అంటారు. మొదట రాతి యుగం, ఆ తర్వాత రాగి యుగం, ఆ తర్వాత ఇనుప యుగం. క్రమేణా మానవుడు అన్ని లోహాలను ఉపయోగించడం ప్రారంభించాడు. కెన్ యూ నేమ్ సమ్ ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ మెటల్స్? లోహాలతో తయారయ్యే కొన్ని వస్తువులు నువ్వు చెప్పగలవా? ద యుటెన్సిల్స్ వి యూజ్ డైలీ ఆర్ మేడ్ ఫ్రమ్ కాపర్, అల్యూమినియం అండ్ ఐరన్. మన ఇంట్లో ఉపయోగించే వంట సామాగ్రి రాగి, అల్యూమినియం, ఇనుముతో తయారవుతాయి. ది పూజా కిట్ ఇన్ అవర్ హోమ్ మేడ్ ఆఫ్ కాపర్ అండ్ బ్రాంజ్. మన ఇంటిలో పూజా సామాగ్రి రాగి, కంచుతో తయారవుతాయి. ది జ్యువెలరీ ఈజ్ మేడ్ ఫ్రమ్ గోల్డ్ అండ్ సిల్వర్. ఆభరణాలు బంగారం మరియు వెండితో తయారవుతాయి. ఎలక్ట్రిక్ వైర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ కాపర్ అండ్ అల్యూమినియం. విద్యుత్ తీగలు రాగి మరియు అల్యూమినియంతో తయారవుతాయి. కెన్ యూ నేమ్ సమ్ హ్యాండ్ టూల్స్ మేడ్ ఆఫ్ మెటల్స్? లోహాలతో తయారయ్యే చేతి పనిముట్లు కొన్ని చెప్పగలవా? సికిల్, కొడవలి, నైఫ్, కత్తి, క్రోబార్ ఆర్ డిగ్గింగ్ బార్, గుణపము, స్పేడ్, చేతిపార, హ్యామర్, సుత్తి, బోరిగే, కటింగ్ ప్లేయర్, పట్టకారు, బోటి, కత్తిపీట, యాక్స్, గొడ్డలి మొదలైనవి. చిల్డ్రన్, పెన్సిల్ మేడప్ ఆఫ్ విచ్ మెటీరియల్? గ్రాఫైట్. వాట్ ఈజ్ బ్లాక్ సబ్స్టెన్స్ ఇన్ వాటర్ ఫిల్టర్స్? చార్కోల్. అంటే కర్ర బొగ్గు. చిల్డ్రన్, విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్? ఈ క్రింద సూచించబడిన యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్లో దేన్ని ఉపయోగిస్తారు? సల్ఫర్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్. యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్లో గంధకాన్ని ఉపయోగిస్తారు. చిల్డ్రన్, హౌ దిస్ టింక్చర్ అయోడిన్ ఈజ్ మేడప్ ఆఫ్?
గాయాలు మానపడానికి ఉపయోగించే టింక్చర్ అయోడిన్ తయారీలో దేన్ని ఉపయోగిస్తారో మీకు తెలుసా? ద ఇంగ్రీడియంట్స్ ఇన్ టింక్చర్ అయోడిన్ ఆర్ అయోడిన్, పొటాషియం అయోడైడ్ అండ్ ఇథైల్ ఆల్కహాల్. డూ ఆల్ దీస్ లుక్ లైక్? పైన తెలిపిన వస్తువులన్నీ ఒకేలా కనిపిస్తున్నాయా? డూ ఆల్ ఆఫ్ దెమ్ షైన్? పైన తెలిపిన వస్తువులన్నీ ప్రకాశిస్తున్నాయా? ఆర్ దే హార్డ్ ఆర్ సాఫ్ట్? అవి గట్టిగా ఉన్నాయా, మెత్తగా ఉన్నాయా? డూ దే బ్రేక్ ఈజీలీ? వాటిని సులభంగా పగలగొట్టగలమా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనం లోహాలు అలోహాల పాఠంలోకి వెళ్ళవలసిందే. ఆవర్తన పట్టికలో ఇప్పటి వరకు 118 మూలకాలను కనుక్కున్నారు. వాటిల్లో లోహాలు 95, అలోహాలు 17, అర్ధలోహాలు 6. ఈ అలోహాలను గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఆఫీస్ సబార్డినేట్ సీట్ పిఎన్కి చిన్నది, హాలోజన్లు నోబుల్ గ్యాసెస్. అంటే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, ఫాస్ఫరస్, నైట్రోజన్, కార్బన్, హాలోజన్స్ నోబుల్ గ్యాసెస్. 6 అర్ధలోహాలను గుర్తుపెట్టుకోవడానికి కోడ్ బోరింగ్ సిల్లీ జర్మన్స్ ఆర్ టెల్లింగ్ స్టోరీస్. అంటే బోరాన్, సిలికాన్, జర్మేనియం, ఆర్సెనిక్, టెల్లూరియం, స్టిబియం. నెంబర్ ఆఫ్ సాలిడ్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ 105. నెంబర్ ఆఫ్ లిక్విడ్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ 2, దట్ ఈస్ బ్రోమిన్ అండ్ మెర్క్యూరీ. నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ పీరియాడిక్ టేబుల్ 11. వీటిని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ హానీ, ఫిమేల్, క్యాజువల్ లీవ్, ఇనర్ట్ గ్యాసెస్. What is metal? Metals are the elements which form positive ions by losing electrons. Thus metals are known as electropositive elements. ఎలక్ట్రాన్లు కోల్పోయి ధనాత్మక అయాన్లు ఏర్పరిచే మూలకాలను లోహాలు అంటారు. లోహాలనే ధనవిద్యుదాత్మక మూలకాలని కూడా అంటారు. ఉదాహరణకు సోడియం మూలకం తీసుకుంటే దాని పరమాణు సంఖ్య 11. దానికి సాధారణ బ్రాకెట్ టైప్ ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తే 2, 8, 1. సోడియం బాహ్య కర్పణంలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి అది సోడియం అయాన్గా మారుతుంది. అప్పుడు అది దాని దగ్గర జడవాయువైన నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది. ధర్మాల ఆధారంగా నిర్వచిస్తే మెటల్స్ ఆర్ ది ఎలిమెంట్స్ దట్ కండక్ట్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆర్ మాల్యబుల్ అండ్ డక్టైల్. ఉష్ణవాహకత, విద్యుత్వాహకతను ప్రదర్శిస్తూ స్థారణీయత, అఘాతవత లేదా తాంతవతను కలిగి ఉండే వాటిని లోహాలు అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్స్: ఐరన్, అల్యూమినియం, సిల్వర్, కాపర్, గోల్డ్, ప్లాటినం, lead, potassium, sodium, calcium and magnesium etc. Do you think that steel is a metal? ఉక్కుని నీవు లోహంగా భావిస్తున్నావా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మిశ్రమ లోహాల గురించి తెలుసుకోవాలి. ది వేరియస్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ బై మిక్సింగ్ అదర్ మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్ ఇన్ ఇట్. లోహంకు లోహం కలపడం లేదా లోహానికి అలోహం కలపడం ద్వారా దాని ధర్మాలను మార్చవచ్చు. వాట్ ఆర్ అలాయ్స్? మిశ్రమ లోహాలు అంటే ఏమిటి? అలాయ్స్ ఆర్ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more metals ఆర్ మెటల్ ఆర్ నాన్ మెటల్. 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాల సజాతీయ మిశ్రమం లేదా ఒక లోహం అలోహం కలిపితే మిశ్రమ లోహం ఏర్పడుతుంది. ఉదాహరణకు స్టీల్ ఈజ్ ఈక్వల్ కార్బన్ ప్లస్ ఐరన్. శుద్ధ ఐరన్ మృదువుగా ఉండి వేడి చేస్తే వంగిపోతుంది, కానీ దానికి కార్బన్ కలిపితే అది కఠినంగా దృఢంగా మారుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ ఈక్వల్ ఫెర్రస్ ప్లస్ క్రోమియం ప్లస్ నికెల్. ఇది దృఢంగా ఉండి తుప్పు పట్టదు. దీనిని వంట పాత్రల తయారీలోను, సర్జికల్ పరికరాల తయారీలోను మరియు డైరీ పరిశ్రమలో ఉపయోగిస్తారు. జింకు ప్లస్ రాగి ఈజ్ ఈక్వల్ టు ఇత్తడి. తగరం ప్లస్ రాగి ఈజ్ ఈక్వల్ టు కంచు. వీటిని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ జిరాయి తరాకం. కంచు కఠినంగా ఉండి తుప్పు పట్టకుండా ఉంటుంది. అందువలన దీని విగ్రహాలు, కాయిన్లు మరియు పతకాలు వంట పాత్రల తయారీలో ఉపయోగిస్తారు.